అందరికీ నమస్కారం. ఈరోజు చిల్కలగడ పోలీస్ వాళ్ళు 10 మంది అక్యూజ్ ని అరెస్ట్ చేశారు. ఇది మొన్న జరిగిన 7th నాడు జరిగిన ఒక ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఆఫ్ బొమ్మన్న యవన్ అలియాస్ అఖిల్, ఒక 21-year-old విద్యార్థి, 3rd year బీటెక్ స్టూడెంట్ ని చంపన ఇన్సిడెంట్లో వీళ్ళ 10 మందిని ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు. May 7th, 2026 నాడు లేట్ ఈవినింగ్ 8:39 మధ్య ప్రాంతంలో జరిగింది. అండ్ మనకి లేట్ నైట్ వాళ్ళ తండ్రి మనకి పెటిషన్ ఇచ్చారు. ఇమీడియట్లీ మేము క్రైమ్ 231/26 అండర్ మర్డర్ సెక్షన్స్, అన్లాఫుల్ అసెంబ్లీ అండ్ రైటింగ్ విత్ డెడ్లీ వెపన్స్ కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్లో అవసరమైన టీమ్స్, ఒక 5 టీమ్స్ ఫామ్ చేశాము. చిల్కలగూడ డివిజన్లో SHO ఆధ్వర్యంలో, రామకృష్ణ ఆధ్వర్యంలో, మధు DI ఆధ్వర్యంలో, అండర్ ద గైడెన్స్ ఆఫ్ ACP అండ్ అడిషనల్ DCP నర్సయ్య. దీస్ టీమ్స్ ఆపరేటెడ్ అండ్ ఈరోజు 10 మందిని అరెస్ట్ చేస్తున్నాము. ఈ డీటెయిల్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరున్నారో, A1 వచ్చేసి అలబోయిన సాయి కిరణ్, వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీ, మీకు అందరికీ తెలుసు. వాళ్ళ మీద ఆల్రెడీ ఒక రౌడీ షీటర్ ఉంది చిల్కలగూడ PS లో. A2 రాజం పరమేష్ కుమార్ యాదవ్, A3 రాజం వంశీ కృష్ణ, A4 రాజం మనీష్, A5 సిరిగురి రాహుల్, A6 కుచ్చుల శివానందన్ యాదవ్, A7 రాజం నరసింహ యాదవ్, A8 రాజం శ్రీశైలం యాదవ్, A9 రాజం మల్లేష్ యాదవ్ అండ్ ఒక మైనర్ అబ్బాయి కూడా ఉన్నారు. సో ఒక CCL ఇస్ దేర్. వీళ్ళ 10 మంది ఇది ప్రీ ప్లాన్డ్గా ఆల్మోస్ట్ ఒక 4-5 days నుంచి వాళ్ళు ప్రీ ప్లాన్గా ఈ అబ్బాయిని ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని మర్డర్ చేసేయాలి అని అనుకొని ఒక సర్వేలెన్స్ కూడా పెట్టారు మేడిబావి ఏరియాలో. ఎప్పుడన్నా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వస్తే వాడిని కొట్టేయాలి అని. ఉన్న 7th నాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి, సుబ్బు అని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వస్తే ఇమీడియట్లీ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో ముందు నుంచి 6 మంది అక్యూజ్డ్ వాళ్ళు సుబ్బు వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కొంతమప్పుడు గొడవలు స్టార్ట్ అయింది. ఇమీడియట్లీ ఆ గొడవల వల్ల కత్తి తీసి వాడిని ఆల్మోస్ట్ 16-17 ఇంజురీస్ హెడ్ మీద, అదర్ పార్ట్స్. సో ఎవరున్నారో హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అని చెప్పారు. అండ్ ఇన్ ద మీన్ టైం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ కేసుని నమోదనం చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేశాము. సో మనకి తెలిసింది ఏమిటంటే, ఈ అబ్బాయి 3rd year బీటెక్ స్టూడెంట్. స్కూల్లో చదివేటప్పుడు అక్కడ వాళ్ళ అమ్మాయి పరిచయం అయ్యారు. అప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ రిలేషన్లో ఉన్నారు. ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అమ్మాయిలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేదు. సో అది వల్ల ఆ అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్కి కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు. బట్ అది స్టాప్ కాలేదు. వాళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇదిలో మెయిన్ ముఖ్యంగా మనకి A1 వచ్చేసి సాయి కిరణ్. ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాలి అని అనుకుంటున్నారు. అంటే బంధువులందరూ మాట్లాడుకుంటున్నారు, సేమ్ ఫ్యామిలీ మెంబర్సే. హీఈస్ ద అమ్మాయి వాళ్ళ పిన్ని కొడుకు. సో ఇట్లాగే పెళ్లి చేసుకున్నాలి అనుకున్నారు. బట్ ఇది తెలిసిన తర్వాత వాళ్ళకి కూడా చాలా కోపం వచ్చి ఇదేమో ఒకటి చేయాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. బట్ స్టిల్ ఇదేం చేంజ్ కాలేదు. సో ఒక 4 days బ్యాక్ ఇది వాళ్ళు ప్లాన్ చేసుకొని సర్వేలెన్స్ పెట్టి ఇది చేశారు. సో ఇమీడియట్లీ మేము వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి మేము ఒక నైఫ్ కూడా, ఈ ఒఫెన్స్లో యూజ్ చేసిన నైఫ్ కూడా సీజ్ చేసాము. వాళ్ళు వేసుకున్న బట్టలు, షర్ట్స్ మీద బ్లడ్ స్టెయిన్డ్ క్లాత్స్ కూడా సీజ్ చేసాము. ఈ ఒఫెన్స్ చేసేదానికి వాళ్ళు ఒక 2-wheeler కూడా యూజ్ చేశారు.
అండ్ వాళ్ళ నుంచి అన్ని మొబైల్ ఫోన్స్ కూడా మేము సీజ్ చేసాము. సో ఇది ఇంకా మేము టెక్నికల్ ఎవిడెన్స్ అని మేము చెకప్ చేస్తాము ఇన్ అవర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సో ఇది మేము ఇది ఫైర్ ఫైటింగ్ మోడ్లో మీకు అందరికీ తెలుసు. లాస్ట్ 3-4 days we've all been under a lot of pressure, బట్ డిస్పైట్ దట్ ఇది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరిది ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు మేము అరెస్ట్ చేస్తున్నాము. ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ చిలకగూడ పోలీస్ టీమ్ under the able leadership of Ramkrishna SHO as well as their DI Madhu and ACP Shashank Reddy and additional DCP Narsaya and all the team members who have worked tirelessly వీళ్ళందరినీ పట్టుకోవడానికి. Thank you so much. వాళ్ళదేమిటి పాత్రం ఉంటుంది. ఐ జస్ట్ టోల్డ్ దట్ ఆల్రెడీ ఈ రిలేషన్షిప్ గురించి తెలిసిన తర్వాత ఈ ఫ్యామిలీ కొంచెము వాళ్ళతోటి కమ్యూనికేట్ చేసి వాళ్ళకి చెప్పారు దట్ అబ్బాయికి చెప్పండి అని. బట్ వాళ్ళు దే డిడ్ నాట్ అజ్యూమ్. కొంత స్టాప్ అయింది ఇద్దరి మధ్య, బట్ మళ్ళీ ప్రారంభం అయింది. ఆ విషయం ఐ థింక్ మేబీ వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు. అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో మేము చూస్తాం. ఓకే అండి, నేను చెప్తాను. సో ఇదిలో రాజా నరసింహ యాదవ్ A7 వచ్చేసి అమ్మాయి వాళ్ళ నాన్న. ఓకే, వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ రాజా శ్రీశైలం యాదవ్ A8 అండ్ A9 వచ్చేసి రాజా మల్లేష్ యాదవ్. వీళ్ళు ముగ్గురు ఎస్ అమ్మాయికి బాబాయ్ అవుతారు. ఓకే, A9 వచ్చేసి కూడా బాబాయ్ అవుతారు. ఓకే, సో A1 వచ్చేసి మీకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. A2 పరమేష్ కుమార్ యాదవ్ సొంత బ్రదర్, అమ్మాయికి సొంత బ్రదరు. A3 అండ్ A4 వచ్చేసి మల్లేష్ యాదవ్ వాళ్ళ అబ్బాయిలు, కొడుకులు ఇద్దరు. ఈ మిగిలిన వాళ్ళు ఎవరున్నారో సిరిగిరి రాహుల్, వీళ్ళందరూ ఫ్రెండ్స్. ఈ ఫ్యామిలీకి సంబంధం లేదు, బట్ వాళ్ళకి తెలుసు వాళ్ళ గురించి. ఈ శివానంద యాదవ్ కూడా వాళ్ళు కూడా ఫ్రెండ్. ఆ CCL ఎవరు ఉన్నారో జువెనైల్, వాళ్ళు కూడా ఫ్రెండ్. ఇదిలో A1 ఈజ్ ద కాన్స్పిరేటర్. వాళ్ళే ముఖ్యంగా, బికాస్ హీ హ్యాస్ అ బ్యాక్గ్రౌండ్, ప్రీవియస్ ఒఫెన్సెస్ లో కూడా ఉన్నారు. సో ఈస్ అ రౌడీ షీటర్. సో హీ హ్యాస్ దిస్ థింగ్ దట్ ఈ అమ్మాయి ఇది చేస్తుంది. అబ్బాయికి కూడా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు అండ్ పెళ్లి కూడా చేసుకున్నాలి అనుకుంటున్నారు. సో అది అది రోడ్ బ్లాక్ అయ్యే వెంటనే వాళ్ళే కొంచెం వెనక నుంచి ఇది మొత్తం చేపించారు. రిలేషన్షిప్ ఏమో ఒక 2 years నుంచి వాళ్ళు కలిసి ఉన్నారు. లేదండి, ఇప్పటి వరకు మనకి కంప్లైంట్ ఏమీ రాలేదు. అమ్మాయి తరఫు నుంచి, అబ్బాయి ఫ్యామిలీ తరఫు నుంచి ఇట్లాగే వచ్చి వాళ్ళు మనకి వార్నింగ్ ఇస్తున్నారు. నో కంప్లైంట్ హ్యాస్ కమ్ టు పోలీస్ స్టేషన్ టిల్ నౌ. ఇప్పటి వరకు మేము అమ్మాయిని టచ్ చేయలేదు. ఇంకా ఇప్పుడు వీళ్ళందరిది అరెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ అబ్బాయికు అమ్మాయికు ఎట్లాగే సంబంధాలు ఉన్నాయి, వాట్ ఈస్ ద కమ్యూనికేషన్, అవన్నీ కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. అదే అండి, ఆ ఆడియో కూడా అది వెదర్ జెన్యూన్ ఉందా ఏముంది అవి కూడా వెరిఫై చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ మన ఎంటైర్ ఫోకస్ వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, ఎవరెవరు ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ ఉన్నారో మేము చేసాము. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా చేస్తాం. we have obviously ఇది ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ లో ఆబ్వియస్లీ హ్యూమన్ విట్నెసెస్ ని తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మేము పెట్టాము. ఎక్కడెక్కడ CCTVs మనకు అవసరం ఉందో ఆ సీన్ ఆఫ్ ఒఫెన్స్ లో, దెన్ అక్కడి నుంచి వాళ్ళు పారిపోయిన తర్వాత ఎక్కడ వెళ్ళారో, అక్కడ ఎవరి దగ్గర మాట్లాడారు బిఫోర్ ది ఒఫెన్స్, ఆఫ్టర్ ది ఒఫెన్స్, సో అవన్నీ ఏమేం చేశారు ఆ డేటా కూడా మేము ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నాము. అండ్ రిగార్డింగ్ హ్యూమన్ విట్నెసెస్, ఇప్పుడు ఇక్కడ డిసీజ్ వాళ్ళ అంటే ఈ యవన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అప్పుడు సీన్ లో, ఇప్పుడు సుబ్బు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళందరూ ఉన్నారు, ప్లస్ ఐ విట్నెసెస్ కూడా అక్కడ ఉన్నారు. సో వాళ్ళది కూడా ఎవిడెన్స్ మేము తీసుకున్నాం.
See, it is not that the attack has happened earlier. ఇది అటాక్ ఫస్ట్ టైం అయ్యింది. బిఫోర్ దట్ వాళ్ళు ఫ్యామిలీస్ మాట్లాడుకున్నారు. అప్పుడు మనకి ఎవరు ఇన్ఫర్మేషన్ వన్ సెకండ్ అదే చెప్తున్నాను. సో ఈ ఇన్సిడెంట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ ఫర్ ద ఫస్ట్ టైం. వాళ్ళ మీద పాత కేసెస్ ఉన్నాయి, ఆ కేసెస్ కూడా ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి, కొన్ని ఛార్జ్ షీట్ కూడా అయింది. సో ఈ కేసుకు వేరే కేసెస్కి సంబంధం లేదు. ఈ పర్టిక్యులర్ ఇష్యూలో మనకి ఇప్పటి వరకు ఏ పెటిషన్ కూడా రాలేదు, ఎవరు వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వలేదు. ఇఫ్ దే హ్యాడ్ కమ్ మేబీ దే కుడ్ హావ్ అవాయిడెడ్ దిస్. ఇఫ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఉండొచ్చు, లేదంటే అమ్మాయి కూడా ఏదైనా ముందుకు వచ్చి ఉంటే, బట్ ఇప్పటి వరకు అది రాలేదు. ఇదన్నీ పూర్తిగా వీ హ్యావ్ టు డూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అబౌట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఇన్వాల్వ్మెంట్ అబ్బాయిది అమ్మాయిది, అవన్నీ కూడా మేము చెకప్ చేస్తాం. ఎస్ అండి, ఇది ఇప్పుడు ఇవన్నీ అందుకే చెప్తున్నాను కదా, డిసీజ్డ్ వాళ్ళ ఫోన్స్ కూడా సీజ్ చేసాము, వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా చెక్ చేస్తాము టు ఐడెంటిఫై వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. అట్ ద సేమ్ టైం ఈ టైంలో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ మేము హైదరాబాద్ సిటీ పోలీస్లో వీఆర్ దేర్ టు స్టాప్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ అండ్ టు ఇమీడియట్లీ యాక్ట్. అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఆల్సో ఎస్పెషలీ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని ఎట్లాగే పెంచుతున్నారు, ఏం నేర్పిస్తున్నారు, ప్రేమతో ఉండాలి, అందరితోటి కలిసి ఉండాలి మాత్రమే నేర్పించాలి. ఇట్లాగే భేదభావాలు, ఇంత హేట్రేట్ టువర్డ్స్ వన్ అనదర్, ఆల్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఈ చిన్న వయసెస్లో వీళ్ళందరూ ఇంత పెద్ద క్రైమ్స్లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఇప్పుడు ఈ 6 మంది ఏజ్ కూడా ఒకరు 17 years ఉన్నారు, అండ్ ద మ్యాక్సిమం ఏజ్ అక్యూజ్డ్ది ఈజ్ ఆల్మోస్ట్ 21-22 years. A1 ఒకరు 23 years ఉన్నారు, అండ్ ఒక అబ్బాయి ఆల్మోస్ట్ 21 years. వాళ్ళు ఎంత ఫ్యూచర్ ఉంటుంది, ఎంత లైఫ్ ఉంటుంది. ఎస్, అందరూ అదే, ఈ ఏజ్ గ్రూప్ ఇస్ 17 years నుంచి మ్యాక్సిమం 23 years. చిన్న వయసులో ఇంత పెద్ద క్రైమ్స్లో ఇన్వాల్వ్ ఉంటున్నారు. దట్ మీన్స్ వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అట్ ద సొసైటీ లెవెల్. మేము ఏం చేస్తున్నాము విత్ అవర్ చిల్డ్రన్, ఎట్లాగే పెంచుతున్నాము, వాళ్ళకి ఏం మార్గదర్శనం నేర్పిస్తున్నాము, అది గురించి కూడా మేము అందరూ ఆలోచన చేయాలి. లేదండి, ఇప్పుడే నేను చెప్పాను, వీళ్ళు రాహుల్కి A5 and A6. Yes, Shiva. Yes. A3 ఏంటి మేడం ఇందులో? A3 పాత్ర ఏంటి ఇందులో? రాజం. Okay.